శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకొని పతంజలి యోగ సూత్రాల్లో రెండో పాదం సాధన పాదంలోకి వచ్చాం. మనము మొదటి పాదము సమాధి పాదం. మొత్తం ఇవి 4 పాదాలు ఉంటాయి. సమాధి పాదమేమో ఉత్తమ అధికారుల కోసం. ఒకసారి 2 సార్లు చెప్తే విని వెంటనే అర్థం చేసుకొని ఆ తెలుసుకున్న విషయాన్ని ఉపయోగించి కావలసిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలిగే శక్తి కలిగిన వాళ్ళకి వెంటనే వాళ్ళకి సమాధి అంటే ఏంటి, ఎట్లా సాధించవచ్చు, ఏమి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అయితే అందరికీ అంత తొందరగా పట్టుబడే అవకాశం ఉండదు. కొద్ది 4-5 సార్లు చెప్తే, ఒక 10 సార్లు చెప్తూ ఉంటే, విన్నదే వింటూ ఉంటే, దాన్ని మళ్ళీ ఒక 10-20 సార్లు మననం చేసుకుంటూ ఉంటే, అవసరమైనంత నోట్స్ రాసుకుంటూ ఉంటే, మళ్ళీ మనలాగా చదువుకునే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటే, ఇటు శ్రవణము అటు మననము. ఒకవేళ పరీక్షిత్ 7 రోజులు అక్కడ కూర్చున్నాడు, శిఖమహాముని చెప్తూ ఉంటే విన్నాడు, అర్థం చేసుకున్నాడు, ఆయన ఉత్తమాధికారి. అట్లాంటి వాళ్ళకి పర్వాలేదు. అంత తొందరగా వెంటనే పట్టుబడ్డం కష్టం. ఎందుకంటే పూర్వ సంస్కారాలున్నాయి, రాగద్వేషాలు ఇంకా ఉన్నాయి, కొంచెం వేరే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనకి జ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానమైనా సరే, ముఖ్యమైన జ్ఞానము, అక్షయ సుఖం కావాలి అంటే ముందు మనసు కుదురుకోవాలి, దానికి ధ్యానం కావాలి. ఆ ధ్యానానికి కూడా ఒక్కసారి చెప్తే వెంటనే అర్థమయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అది సాధనలో చాలా ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళకి, లేదా ఈ జన్మలో కాకపోయినా పర్వాలేదు, కొన్ని జన్మల నుంచి సాధనలో ఉన్న వాళ్ళకి తొందరగా కుదురుతుంది, ఆ ధ్యానం కుదురుతుంది, మనసు నిలబడుతుంది, చెప్పింది వెంటనే అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువగా మనసు సత్వగుణంలో ఉంటుంది. రజోగుణానికి తమో గుణానికి ఉన్న లక్షణాలు ఏంటంటే, తమో గుణము కప్పేస్తుంది మనసుని, జ్ఞానాన్ని లోపలికి వెళ్ళనివ్వదు. లోపలంతా చీకటిగా ఉంటుంది కాబట్టి లోపల నుంచి జ్ఞానం వృద్ధి పొందదు. అది ఉన్న వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కష్టం అవుతుంది, తొందరగా అర్థం కాదు, చెయ్యాలన్న ఉత్సాహము ఉండదు, ప్రయత్నం కూడా ఉండదు. అటువంటి తమో లక్షణంతో ఉన్న వాళ్ళకి కష్టం అవుతుంది. రెండోది రజో లక్షణం. రజోగుణం ఉంటే మనసుకి, అది దాని లక్షణమే అట్లాంటిది. అది కొంచెం ఉద్రేకంతో, ఆందోళనతో ఉంటుంది, కదులుతూ ఉంటుంది మనసు. ఆ రకంగా కోరికలతో, కోపాలతో, ఆలోచనలతో, డిస్ట్రాక్షన్స్ తో కదులుతూ ఉన్న మనసుకి తొందరగా ఏదైనా సరే పట్టుబడ్డం కష్టం. ధ్యానము పట్టుబడ్డం కష్టం, జ్ఞానము పట్టుబడ్డం కష్టం. వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువగా స్టెప్స్ చెప్తున్నారు మన పతంజలి ఇందులో సాధన పాదంలో. 3వ రకం వాళ్ళు రజోతమో గుణాలు లేవు, తమో గుణంతో మనసు కప్పబడి లేదు, రజోగుణంతో కదిలిపోతూ లేదు మనసు, కొంచెం నిశ్చలంగా ఉన్నది, క్లియర్ గా ఉన్నది. కాబట్టి ఒకసారి చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలరు, తెలుసుకోగలరు. నాలాంటి వాళ్ళు మరీ తమో గుణంతో కప్పబడైతే లేదు, కానీ మొత్తమే సత్వగుణంలో నిలబడి ఉంటే, చెప్పగానే అర్థం చేసుకునే శక్తి ఉంటే వేరే విషయం. అటు కాకుండా ఇటు కాకుండా ఉన్న వాళ్ళ కోసం ఆయన సాధన పాదం చెప్తున్నారు, అది చూసుకుంటూ వెళ్దాము. అధ సాధన పాద. సరే, మరి ఇంకా సాధన పాదం చూద్దాం. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగ. ఒక్కసారి చెప్తే వెంటనే అర్థమైందా, మనసు సమస్థితికి వచ్చిందా, వస్తే అది సమాధి అయిపోయింది. రాలేదు అయితే మరి సాధన చెయ్యి. ఒక్కసారి వినగానే తెలుసుకోగానే శ్రవణం మాత్రంగా, శ్రవణంతోటే మనసు
నిలబడితే నిశ్చలంగా సమస్థితికి వస్తే మన భగవంతుడు స్థితదీహి సమాధౌ అచలౌ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్న స్థితిలో ఉంటే పర్వాలేదు, లేకపోతే సాధన చేయి పర్వాలేదు, భయపడక్కర్లేదు. మరి అందరూ పరీక్షితులయ్యే అవకాశం లేదు కాబట్టి సాధన చేస్తూ ఉండని చెప్తున్నారు. ఆ సాధన ఏంటి అంటే క్రియాయోగం, ప్రయత్నం మీద చేసుకోవాలి. అది ఆటోమేటిక్ గా లోపల నుంచి ఆ జ్ఞానం పుట్టట్లేదు, బయట నుంచి చెప్తే ఒక్కసారి మనసు అందుకోవట్లేదు. సాధన చేయి, ప్రాక్టీస్ చేయి, అభ్యాసం చేయి, అక్కర్లేనివి వదిలిపెట్టు. నీ జ్ఞానం కావాలనుకున్నావు, ధ్యానం కావాలనుకున్నావు, ఒక ధ్యేయం పెట్టుకున్నావు, పట్టుకోవడం వెంటనే రావట్లేదు, అభ్యాసం చేయి, అంతే కదా. ప్రాక్టీస్ చేయి, ప్రాక్టీస్ చేయడం కోసమే క్రియాయోగం. సాధన అన్నా ప్రాక్టీస్ అన్నా క్రియ అన్నా ప్రయత్నం మీద చేసుకునేది. కూర్చో చేసుకో, ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. ఆ క్రియాయోగానికి, ఆ సాధనకి ముఖ్యంగా 3 స్టెప్స్ ఉన్నాయి. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఇది మనము అన్ని మార్గాల్లో ఉన్న వాళ్ళకి చూసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అన్ని మార్గాలకి చూద్దాం. ముందు ఆయన పతంజలి రాసింది ధ్యానం. ఈ ధ్యానము ఏ మార్గీయులకైనా కావాల్సిందే. మనసు కుదురుకోకపోతే భక్తితో భగవంతుణ్ణి పట్టుకోవడం కష్టం. ఉపాసనతో ఏది ఉపాసిస్తున్నామో దాన్ని సాధించడం కష్టం. జ్ఞానమైనా కష్టం. ఏదైనా సరే, జ్ఞాన మార్గమైనా, భక్తి మార్గమైనా, ఉపాసన మార్గమైనా మనసు నిలబడ్డం అవసరం. ఫస్ట్ మినిమం రిక్వైర్మెంట్. ఏ మార్గంలో ఉన్న వాళ్ళకైనా పతంజలి యోగ మార్గాలు, యోగ సూత్రాలు మార్గం తప్పకుండా చూపిస్తాయి. కాబట్టి ఇప్పుడు తపస్సు ఉంది. ఉపాసన మార్గంలో వాళ్ళు తపస్సులు చేసుకోవచ్చు. వాళ్ళు మంత్రాల్ని జపించుకొని ఏ వస్తువు ఉన్నదో వాళ్ళ ధ్యేయము ఆ భగవత్ పదార్థం, దాని మీద మనసు పెట్టి అంతటి తదేక నిష్ఠతోటి ధ్యానం చెయ్యొచ్చు. తర్వాత స్వాధ్యాయం, ఏ వస్తువు కావాలో దాని గురించి తెలుసుకోవడం. ఉపాసన మొదలు పెట్టారంటే వాళ్ళు శ్రీ విద్యా ఉపాసన చేస్తున్నారు, లేదా ఇంకేదైనా సరే, ఏ ఉపాసన చేసినా, ప్రణవోపాసన చేసినా, ఏది చేసినా సరే ఆ ధ్యేయ వస్తువు గురించి స్వయంగా తెలుసుకోవాలి. ముందు తెలుసుకుంటేనే కదా ఆ వస్తువుతో మమైక్యం చెందే అవకాశం ఉంటుంది. ఆ వస్తువు గురించి ఏం తెలియకపోతే ఊరికి పేరు తెలుసు, చేస్తే బాగుంటుందని తెలుసు. ఈ జపాన్ని, ఈ మంత్రాన్ని 1,00,000 సార్లు జపిస్తే నీకు ఏదో కాలేజీలో సీట్ వస్తుందని చెప్పారు. అప్పుడు నువ్వు కాలేజీలో సీట్ వస్తుందని మనసులో పెట్టుకొని ఈ మంత్రాన్ని జపిస్తే ఈ మంత్రానికి ఉన్న దేవత ఎవరు, దేన్ని ఉపాసన చేస్తున్నాం అన్న విషయం ఉండదు. అప్పుడు మనసులో కాలేజీ సీట్ ఉంటుంది. కాబట్టి ఆ మంత్రం ఉపాసించవలసింది ఏ దేవత అయి ఉన్నదో దాని గురించి ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈశ్వర ప్రణిధానం. ఇది చేస్తున్నది నేను అన్న అహంకారం ఉంటే మళ్ళీ కష్టమవుతుంది. నేను కాబట్టి 1,00,000 సార్లు ఒక జపం చేశాను, నేను కాబట్టి చండీ హోమం చేశాను, నేను కాబట్టి శ్రీచక్రానికి అర్చన చేస్తున్నాను అని నేను కాబట్టి అనుకుంటే మళ్ళీ కష్టమవుతుంది. ఆ అహంకారము చాలా తప్పుదారి పట్టిస్తుంది. కాబట్టి ఈ 3 ప్రయత్నం చేయాలి. చేస్తున్నది నేను కాదు, చేయించే శక్తి ఉన్నది అనుకుంటూ ఏ ధ్యేయమై ఉన్నదో ఆ వస్తువు గురించి తెలుసుకుని దాని గురించి తపించొచ్చు. అది ఉపాసనకి. భక్తికైనా అంతే. తపస్సులతో తపించాలి. ఆ భగవత్ పదార్థం కావాలి అని తపించాలి. తపనతో ఉండాలి, ఆర్తి ఉండాలి. ఏ భగవత్ పదార్థం కావాలనుకుంటున్నామో, రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, వైకుంఠం కావాలి, శ్రీ మహావిష్ణువు కావాలంటే దాని గురించి తెలుసుకోవడం. ఈ తెలుసుకోవడం అంతా నేనే చేస్తున్నాను అన్న అహంకారం లేకుండా, ఆ రకంగా అహంకరించకుండా చేయిస్తున్నదంతా భగవంతుడే, ఈశ్వరుడే అన్న ఉద్దేశంతో ఆ ఈశ్వర స్ఫురణతో చెయ్యాలి. ఈ రకంగా సాధన చెయ్యాలి. దాన్ని క్రియాయోగం అని పిలుస్తున్నారు మన పతంజలి. ఇప్పుడు ఇదే విషయాన్ని మనము మన జ్ఞానపరంగా కూడా చూసుకుందాము. తపించడం అవసరము, తపన అవసరం జ్ఞానానికి. ఆ తపించే మనసు లేకపోతే నాకు కావాలి, ఈ జ్ఞానం నాకు కావాలి,
పరమాత్మ జ్ఞానం కావాలి, బ్రహ్మ జ్ఞానం కావాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి, నేనెవరో అర్థం చేసుకోవాలన్న తపన ఉండాలి. పోనీ ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కాకపోయినా మామూలు జ్ఞానమైనా సరే జ్ఞానం కావాలి అంటే తపన ఉండాలి. ఆ తపన లేదు, అప్పుడప్పుడు చదువుతాను, కొంచెం కొంచెం చదువుతాను, ఎప్పుడో ఒకప్పుడు చేస్తానంటే రాదు. ఆ తపన, తపించడము ఫస్ట్ స్టెప్. ఈ సాధన మొదలు పెట్టే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉంటారు, పరీక్షితు లాంటి వాళ్ళు. వాళ్ళని పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ, ఇంకా అందులో మిగిలిన వాళ్ళలో ఈ 100 మందిలో ఒక్కడు పరీక్షిత్ ఉంటే మిగిలిన 99 మంది పరీక్షిత్తులాగా ఒకసారి చెప్పగానే వినర్థం చేసుకునే శక్తి లేని వాళ్ళు ఉంటారు. ఆ 99లో కూడా సగం మంది తమో లక్షణంతో, రజో లక్షణంతో ఉంటారు. వాళ్ళకి మనసు కుదురుగా కూర్చోదు రజోగుణం వల్ల. తమో గుణం వల్ల చెప్పింది అర్థం కాదు, తెలుసుకునే ఉద్దేశం ఉండదు. వాళ్ళని తీసేస్తే ఇంకా కొద్ది మంది మిగులుతారు, తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళు. వాళ్ళ కోసం కదా సాధన పాదం. ఆ సాధన మార్గంలో వాళ్ళు కాబట్టి తపించడం ఫస్ట్. ఆ తపన లేదు జ్ఞానానికి, జ్ఞానం కావాలన్న తపన లేకపోతే మాత్రం ఫస్ట్ స్టెప్ అది. ఇంకా ఆ అడుగు వేస్తూనే అది ముఖ్యం, అది లేకపోతే కష్టం అవుతుంది. సెకండ్ది స్వాధ్యాయం, చదువుకోవాలి కూర్చొని. రేడియోలో విన్నట్టు వింటే, సెల్ ఫోన్ పెట్టుకొని వింటే, పనులు చేసుకుంటూ పక్కన పెట్టుకొని వింటే, అప్పుడప్పుడు వింటే, భక్తి ఛానల్ ఫ్రీగా ఉందని వింటే, యూట్యూబ్ అంతకన్నా ఫ్రీ అని వింటే, టైం పాస్ కి వింటే రాదు. కూర్చొని వింటే విన్నాము, వింటున్నప్పుడు నోట్స్ రాసుకొని ఆ తర్వాత కూడా సొంతంగా చదువుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఇది చెప్తున్నది ఎవరి కోసం? సాధకుల కోసం. అది ఆల్రెడీ సమాధి సిద్ధి సాధించగలిగిన వాళ్ళ కోసం కాదు. ఫస్ట్ 1% ప్రజల కోసం కాదు, పరీక్షిత్తు లాంటి వాళ్ళ కోసం కాదు కదా, మనలాంటి వాళ్ళ కోసం. మనలాంటి మన వాళ్ళ మొత్తం ఉన్న వాళ్ళందరూ మనలాంటి వాళ్ళు, సాధకులే. సాధకులకు కావాల్సింది ఏంటి అంటే ఆ తప్పించే లక్షణం ఉంటే వాడు పుస్తకం తెచ్చుకొని కూర్చుంటాడు. స్వాధ్యాయం లేదంటే చదవడం కష్టం, అవకాశమే ఉండదు. అసలు పుస్తకాలు లేవు, నోట్బుక్స్ లేవు, పెన్సిల్స్ లేవు, కంప్యూటర్ లేదు, ఐప్యాడ్ లేదు, ఏమీ లేదు. ఏం రా ఉంది అంటే టైంపాస్ కి టీవీ ఉంది, ఫ్రీగా భక్తి ఛానల్ ఉంది, ఏదో యూట్యూబ్ ఉంది, అయిపోయింది. ఒక సెల్ ఫోన్ ఉంది, దాన్ని వంట చేసుకుంటూ, నడుచుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ, వేరే పనులు చూసుకుంటూ కాళ్ళు దాపుకొని ఆ సెల్ ఫోన్ లో వింటాను అంటే చాలా కష్టం. సాధకుడు అని చెప్పడం కష్టం. అసలే మనము మొత్తం రజోత్తమో గుణాలతో, అవి లేకుండా మొత్తం సత్వగుణంతో ఉన్నామని చెప్పడం కష్టం. రజోత్తమో గుణాలతో నిండి ఉన్నాము, నిండకపోయినా కనీసం అవి కూడా ఉన్నాయి. అంతో ఇంతో ఉన్న సత్వగుణాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికోసం సాధన చేయాలంటే పుస్తకాలు అవసరం, కూర్చొని చదువుకోవడం అవసరం. రేడియోలో విన్నట్టు, సెల్ ఫోన్లో విన్నట్టు కాదు. తర్వాత ఈశ్వర ప్రణిధానం నమ్మి చెయ్యాలి. ఇదంతా ఈ జ్ఞానం నేను చదువుతున్నానని కాదు, చదువుతుంటే నాకు అర్థమయ్యేందుకు శక్తినిస్తున్నది ఎవరు అన్న స్ఫురణతోటి చదువుకోవాలి. ఈ 3 మినిమం ఫస్ట్ 3 ప్రీ రిక్విజిట్స్ ఆ సాధన పాదంలోకి అడుగు పెట్టే వాళ్ళకి. ఆ 1% పోగా, ఇటు రజోతమో గుణాలతో ఉన్న వాళ్ళందరూ పోగా, మధ్యలో మిగిలిన కొంచెం ఎక్కువగా సత్వగుణం ఉంది, చదువుకోవాలన్న ఉద్దేశం ఉన్నది, అటువంటి వాళ్ళకి ఈ సాధన పాదం. వాళ్ళకి ముఖ్యంగా ఉండవలసింది మినిమం రిక్వైర్మెంట్స్ ఈ 3. తపించే మనసు, సొంతంగా చదువుకోవడానికి అవకాశం, దాంతోపాటు చదివించేందుకు ఒకడున్నాడన్న స్ఫురణ. వీటి గురించి మనం ఇంకా కొంచెం చూద్దాము. ఈ తపించడం అంటే నిగ్రహం, మనస్సుని నిగ్రహించుకోవడం, శరీరాన్ని నిగ్రహించుకోవడం. నిద్రపోవాలనిపిస్తుంటుంది, మేలుకొని కూర్చోబుద్దవదు, నడుం లాగుతుంటుంది. ఇట్లాంటివన్నీ శారీరకంగా ఉన్న ప్రాబ్లమ్స్. వాటిని ఆపుకోవడం కష్టం అనిపిస్తుంది, కానీ మరేం చేస్తాం, ప్రయత్నం చేయాలి. ఎవరో పెళ్లికి పిలిచారు, పేరెంటానికి పిలిచారు, ఏవో వీకెండ్ లో పనులున్నాయి, ఆడుకోవాలనిపిస్తుంది, సినిమా చూడాలనిపిస్తుంది, ఫోన్లో మాట్లాడాలనిపిస్తుంది,
అని ఏవో ఉంటాయి. మరేం చేస్తాము? అవన్నీ కూడా ప్రయత్నం మీద నిగ్రహించుకోవాలి. ఎందుకు అంటే మనకు చదువుకునే వాళ్ళ గురించి ఎట్లాంటి స్థితి ఉంటుందని చెప్పారు ఆల్రెడీ. విద్యాతురాణం న సుఖం న నిద్ర అని ఉంటుంది. విద్య ఆతురత కలిగిన వాళ్ళకి, ఆతురత కలిగిన వాళ్ళు ఆతురాణం అంటాం కదా వాళ్ళని. విద్య కావాలి అనుకున్న వాళ్ళకి సుఖం ఉండదు. క్రికెట్ ఆడుకుంటున్నారు మా ఫ్రెండ్స్ అందరు, వెళ్ళి చూసొస్తా, ఏదో వరల్డ్ కప్ నడుస్తుంది చూస్తాను, ఏదో బాహుబలి సినిమా వచ్చింది వెళ్ళి చూసొస్తానంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కూర్చొని చదువుకొని మనమే చెప్తాం మన పిల్లలకి. మరి సుఖం ఉండదు. మరేం చేస్తాము? నిద్ర కూడా ఉండదు. రాత్రంతా నైట్ అవుట్లు చేసి చదువుతారు, పొద్దునంతా చదువుతారు, వాళ్ళు అదే పనిలో ఉంటారు. పిల్లల్ని చూసి నేర్చుకోవాలి మనం ఎప్పుడో చదువు ఎట్లానో మర్చిపోయాము. అప్పుడు బళ్ళో 4 రోజులు ఎట్లా చదువుకున్నామో, ఉద్యోగాలు తెచ్చుకున్నాం, మొత్తం చదువు గురించిన డిసిప్లిన్ అంతా మర్చిపోయాము. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాలి. గుర్తు రాకపోతే మన పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. విద్య కావాలంటే సుఖము ఉండదు, నిద్ర ఉండదు. నిగ్రహించుకోవాలి మరి శరీరాన్ని. లేకపోతే మనసుని శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే, అటువంటి తపన లేకపోతే, ఆ తపస్సు లేకపోతే ధ్యానము కుదరదు, జ్ఞానము రాదు. దాన్నే దమము అని పిలుస్తాము. ఈ దమం వల్ల మనకొచ్చే లాభం ఏమి అంటే కామం, కోరికలు తగ్గుతాయి. అటెళ్ళాలి ఇటెళ్ళాలి, ఏవో చూడాలి, ఏవో తినాలి, ఏవో ఆడుకోవాలి, ఏంటో చెయ్యాలి అన్న కోరికలు తగ్గుతాయి. దానివల్ల కోరికలుంటే ఏమవుతుంది? మనకి రజోగుణం పెరుగుతుంది కదా. కోరికలుంటే తీర్చుకోవాలి, కర్మ చెయ్యాలి, కాబట్టి కదలికలుంటాయి. కదలికలు రజో లక్షణం. ఇప్పుడు మనకు కోరికలు తగ్గాయి అంటే కదలికలు తగ్గుతాయి, కాబట్టి సత్వ గుణం పెరుగుతుంది. సత్వగుణం పెరిగితేనే కదా మనం చదువుకోవచ్చని ఇందాక చెప్పుకున్నాము. ఈ సాధన పాదంలోకి కాలు పెట్టే కన్నా ముందే మనం చూసుకునేది 1%ని తీసేస్తే 99% ఒకళ్ళ రజోతమో గుణాలు ఎక్కువ ఉంటే వాళ్ళకి పనికి రాదు అని చెప్పుకున్నాము. ఒకవేళ మనలో రజోతమో గుణాలు కూడా ఉంటాయి, ఒకవేళ వాటిని తగ్గించుకోవాలంటే ముఖ్యంగా చేసేది తపస్సు. తపస్సు చేస్తే, నిగ్రహించుకుంటే కోరికల్ని, దానివల్ల తీర్చుకోవాలన్న కదలికలు ఉండవు. కదలికలు లేకుండా కూర్చున్న మనసు ఏది చెప్పినా పట్టుకుంటుంది, సత్వగుణం పెరుగుతుంది. కాబట్టి అది తప్పనిసరి. తపః స్వాధ్యాయం, దాన్ని మన వాళ్ళు జ్ఞాన యజ్ఞం అని కూడా పిలుస్తారు. జ్ఞాన మార్గంలో, ధ్యానంలో కూడా ఏ వస్తువుని మనం ధ్యానం చేస్తున్నామో దాని గురించి తెలుసుకోవడం తప్పనిసరి. భక్తి మార్గంలో మనకి ఏ దేవత మీద భక్తి ఉన్నదో ఆ దేవత గురించిన విషయము, తత్వం తెలుసుకోవడం తప్పనిసరి. యజ్ఞంగా చెయ్యాలది, నిరపేక్షగా చెయ్యాలి. ఉపాసనైనా అంతే. ఆ యజ్ఞం ఏ మార్గంలో ఉంటుంది, భక్తి మార్గంలో ఉన్నా, ఉపాసన మార్గంలో ఉన్నా, జ్ఞాన మార్గంలో ఉన్నా, ఆ చేస్తున్న పనిని యజ్ఞంగా చేయవలసిందే. జ్ఞాన మార్గంలో ఉంటే కూడా స్వాధ్యాయం తప్పనిసరి చెయ్యాల్సిందే. లేకపోతే జ్ఞాన మార్గంలో ఉన్నాను ఏ నోటితోటి చెప్తున్నాము, ఏదో టీవీలో వాళ్ళు చెప్తుంటే ఏదో అడ్వర్టైజ్మెంట్లతో పాటు ఏంటో వస్తూ ఉంటాయి, వింటూ ఉన్నాం. నోట్స్ రాసుకున్నామా, మళ్ళీ ఇంకోసారి మననం చేసుకున్నామా, అర్థం చేసుకునే ప్రయత్నం చేశామా, క్వశ్చన్స్ వస్తే ఎవరినైనా అడిగామా? పుస్తకం ఉందా, నోట్బుక్ ఉందా, రాసుకోవడానికి ఇన్ఫర్మేషన్, పెన్సిల్ ఉందా? దానికి కావాల్సిన, ఇప్పుడు మొత్తం ప్రతిదీ ఇంటర్నెట్ టైంలో ఉన్నాం మనము. అదృష్టం అది, యాక్చువల్గా అదృష్టం. ఇంతకుముందు పాతకాలంలో లాగా తాటాకుల మీద రాసుకొని బండ్ల మీద ఒక్కూరి నుంచి ఒక్కూరికి వెళ్లే అవసరం కూడా లేదు. ఇంటర్నెట్ లో ఈజీగా దొరుకుతున్నాయి. పుణ్యాత్ములు ఉన్నారు, అసలు పెద్దవాళ్ళందరూ ఉన్నారు, చిన్నపిల్లలతో సహా. నాన్ ప్రాఫిట్, ఏ ఆపేక్ష లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, నిర్హేతుకంగా వాళ్ళు ఎన్ని డాక్యుమెంట్లు, సాంస్క్రిట్ స్తోత్రాల దగ్గర నుంచి పుస్తకాలు ఎన్ని అవైలబుల్ గా పెడుతున్నారు ఆన్లైన్. చూసుకోవడానికి ఒక కంప్యూటరో ఐప్యాడో ఏదో ఒకటి ఉంటే, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎంత చదువుకోవచ్చు. ఎంతటి గోల్డెన్ ఏజ్ లో ఉన్నాం మనం, బంగారపు సమయంలో. యాక్చువల్గా నాకు మనం కలికాలంలో ఉన్నామని అనే అనిపించదు, ఎందుకో తెలీదు. ఎప్పుడు చూసినా నాకు సత్యకాలంలో ఉన్నామనే అనిపిస్తుంది. ఎంత మంచి రోజులలో ఉన్నాం, గోల్డెన్ ఏజ్ లో ఉన్నాము. ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, చేతులు ఫింగర్ టిప్స్ లో ఉంది.
కానీ మనకు కంప్యూటర్లు ఉండవు, ఐప్యాడ్లు ఉండవు, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండవు, నోట్బుక్లు ఉండవు, పెన్సిళ్ళు ఉండవు, ఊరికనే వచ్చి కూర్చుంటాం వినడానికి. ఏం నేర్చుకుంటాము? ఈవెన్ స్తోత్రం పోని జ్ఞాన మార్గం పక్కన పెట్టండి, స్తోత్రాలు చదివినా కూడా మన పెద్దవాళ్ళందరూ ఎంత చెప్తున్నారు. మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు కాదు, మన భక్తి ఛానల్లో ఎంతమంది పెద్దవాళ్ళందరూ ఎన్ని విషయాలు నేర్పిస్తున్నారు. నేర్చుకుంటూనే చెప్తున్నారు కదా. అర్థం తెలియకుండా తప్పులుగా స్తోత్రాలు చదువుకోవద్దని వాళ్ళు ఒక్కొక్కళ్ళు పట్టుకొని చెప్తున్నారు వెంటబడి. మనకి ఎన్ని ప్రవచనాలు చేస్తున్నారు. ఊళ్ళోళ్ళకి దేశాలకి కాళ్ళు కొట్టుకొని తిరుగుతూ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? తెలుసుకొని చదవమనే కదా. భక్తి మార్గమా, ఉపాసన మార్గమా, జ్ఞాన మార్గమా అని కాదు, తెలుసుకొని చేయమనే కదా. పుస్తకాలు కూడా లేకుండా చదువుకోవడానికి కూర్చుంటారు. ఎంత భక్తి అయినా సరే, స్తోత్రమైనా సరే, తప్పులు ఎందుకు చదువుకోవడము? ఇంత అవకాశం ఉండగా. పుస్తకాలు కొనుక్కోలేను, కంప్యూటర్లు కొనుక్కోలేను అంటే ఎంత బాధ అనిపిస్తుంది. వీరేశలింగం పంతులు గారు ఏం చెప్పారు? చినిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పారు ఆయన. కావాలంటే మీరు వెళ్ళి వెతుక్కోండి, ఆన్లైన్ గూగుల్ చేసుకోండి. వీరేశలింగం పంతులు గారు చెప్పిన మాట అది. అప్పుడు అన్నేళ్ల కింద చెప్పారు ఆయన. అప్పుడులో కంప్యూటర్లు లేకపోతే అప్పుడే ఆయనే చెప్పేవాళ్ళు, కావాలంటే చినిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో, మరి ఇంటర్నెట్ అవసరము కాబట్టి అడుక్కోనైనా కొనుక్కో అని చెప్పేవాడు. లేకపోతే ఏం చేస్తాము? చదువు ఎట్లా చదువుకుంటాము? జ్ఞాన మార్గం అని ఎట్లా అంటాము? ఏ మార్గమైనా సరే స్వాధ్యాయం తప్పనిసరి, మినిమం రిక్వైర్మెంట్. ఇంకా లేకపోతే మనకి ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఈ నిద్ర వస్తుంది, వేరే పనులున్నాయి, నాకు టైం లేదు, ఆఫీస్ పని ఉంది, ఫోన్లు వస్తున్నాయి, ఇవన్నీ గోల్ అయిపోయిన తర్వాత పుస్తకాలు లేవు, పెన్సిళ్ళు లేవు, కంప్యూటర్లు లేవు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకో థర్డ్ ఒకటి ఉంటుంది. నాకు జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, కాళ్ళనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ఏంటో అయ్యింది. ఉంటాయి. ఆయనే చెప్పారు కదా పతంజలి, మనకుండే కొన్ని రకాల ఇష్యూస్ లో, మన మనసుని చెదరగొట్టే వాటిల్లో 9 రకాల వాటిలో ఫస్ట్ ఆయన ఏం చెప్పాడు? వ్యాధి అని మొదలుపెట్టాడు. వ్యాధి స్థాన అని మొదలుపెట్టాడు. వ్యాధులు ఉంటాయి. జబ్బు వచ్చింది కాబట్టి చదువు మానేస్తాను, ధ్యానం మానేస్తాను, పూజలు చెయ్యను, ఉపాసన ఈ మధ్యన ఇప్పుడు జపాలు చెయ్యను, ప్రాణం బాగలేదు, తలనొప్పి వచ్చింది, కూర్చుంటాను, చెయ్యను. తగ్గింది అంటే తగ్గింది కానీ బలం అంత బలంగా లేదు, కొంచెం తర్వాత చూస్తాను. ఇంకా అది కూడా లేదు. ఇప్పుడు మొత్తం జబ్బు తగ్గింది, జబ్బు వచ్చింది, అది తగ్గింది. జబ్బు కూడా పెద్ద జబ్బు కూడా జ్వరమో తగ్గో జలుబో ఏదో తలనొప్పో తగ్గిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ వస్తుందేమో అన్న ఆలోచన. లేదా ఈ మధ్య గ్యాప్ లో మళ్ళీ పనుంది, ఆఫీస్ పనుంది, వేరే పనులున్నాయి, ఫోన్లు వచ్చాయి, టైం లేదని మళ్ళీ అది. పోనీ టైం, ఇది ఈ రెండింటి మధ్యలో తిరుగుతుంటుంది మొత్తం. ఒకటి జబ్బు వచ్చింది, తలనొప్పో, కడుపు నొప్పో, కాళ్ళ నొప్పో, జ్వరమో వచ్చింది, తగ్గింది కానీ నాకు వేరే పనులున్నాయి, ఆఫీస్ పనులున్నాయి, ఇంటి పనులున్నాయి, ఫోన్లు వచ్చాయి, టైం లేదు. మళ్ళీ అంటే ఈ లోపల మళ్ళీ జబ్బు వస్తుంది, మళ్ళీ అది తగ్గుతుంది, మళ్ళీ ఆఫీస్ పనిలో, ఇంటి పనిలో, వేరే పనిలో ఉంటాయి. ఈ సైకిల్లో తిరుగుతుంటే స్వాధ్యాయం ఎక్కడ నడుస్తుంది? ఆ తపస్సు ఏది? ఆ తపనేది? దీనివల్ల ఏంటి లాభం? ఈ తపస్సు వల్ల, ఈ దమం సాధించడం, నిగ్రహం సాధించడం వల్ల కోరికలు తగ్గుతాయి, దానివల్ల సత్వగుణం పెరుగుతుంది అనుకున్నాం కదా. ఇప్పుడు స్వాధ్యాయం వల్ల ఏం జరుగుతుందంటే దయ పెరుగుతుంది. దయ పెరగడం ఈ యజ్ఞం, మనము జ్ఞాన మార్గంలో ఉంటే స్వాధ్యాయం చేసుకుంటాము, భక్తి మార్గంలో, ఉపాసన మార్గంలో ఇంకెక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళు కూడా యజ్ఞాలు, యాగాలు అవి చేస్తారు. ఏ కర్మ చేసినా యజ్ఞంగా చేస్తారు. అట్లా చేయడం వల్ల ఏం జరుగుతుంది? దయ పెరుగుతుంది. ఏదైనా ప్రతిదీ భగవదర్పణం అనుకొని యజ్ఞంగా చేసిన కర్మలన్నిటి వల్ల దయ పెరుగుతుంది. దానివల్ల కోపం తగ్గుతుంది. ఈ దమం వల్ల కామం తగ్గుతుంది, దయ వల్ల కోపం తగ్గుతుంది. దానివల్ల తమో గుణం పోతుంది. అది లాభం, ఇమ్మీడియట్ లాభం. కూర్చొని స్వాధ్యాయం, ప్రాక్టీస్, అభ్యాసం చేసుకుంటే దానివల్ల లాభం, ఈ మబ్బుగా ఉండే ఆ డల్నెస్ పోతుంది. అది వెంటనే అది ప్లస్ దాంతో పాటు కోపం తగ్గుతుంది. తర్వాత ఈశ్వర ప్రణిధానం.
ఈశ్వర ప్రణిధానం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఇదంతా భగవంతుడే చేయిస్తున్నాడని చెయ్యాలి. ఉపాసన మార్గంలో ఇదంతా ఏ ఆరాధ్య దైవం, ఉపాసన చేస్తున్న దైవం వల్లే ఇదంతా జరుగుతుంది అన్న స్ఫురణతో చెయ్యాలి. జ్ఞాన మార్గంలో కూడా అహంకారం లేకుండా సర్వ సమర్పణగా త్యాగభావంతో చెయ్యాలి. న్యాసం అంటాం మనము, జ్ఞాన మార్గంలో న్యాసం అంటాము. సన్యాసం, సమ్యక్ న్యాసం, మొత్తం అన్నిటినీ న్యాసం చేయడము. మిగిలిన భక్తి ఉపాసన మార్గాల్లో త్యాగం చేయడము. ఈ త్యాగము తప్పనిసరి. మనకు ఇది ఉండడం వల్ల దాన గుణం పెరుగుతుంది, దానివల్ల లోభితనం తగ్గుతుంది, దానివల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న రజోగుణం తగ్గిపోతుంది. ఇవన్నీ డైరెక్ట్ లాభాలు. మనకి కామ క్రోధ లోభాలే కదా ముఖ్యంగా మనల్ని ఏడిపించుకొని తింటున్న ప్రాబ్లమ్స్. ఈ కామ క్రోధ లోభాలని కంట్రోల్ చేయడానికి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానాలని ఆయన ఈ 3 ప్రాబ్లమ్స్ ని కొట్టేయడానికి ఈ 3 సొల్యూషన్స్ చెప్తున్నాడు మొట్టమొదటి సూత్రంలోనే మన పతంజలి. సాధన, మిగిలిన వాళ్ళందరూ సాధన చేసుకునే వాళ్ళు కదా, సాధన మార్గంలో ఉన్న వాళ్ళు సాధన చేసుకునే వాళ్ళకి ఉన్న 3 ప్రాబ్లమ్స్ కి, కామక్రోధ లోభాలనే 3 ప్రాబ్లమ్స్ ని కట్ చేయడానికి 3 సొల్యూషన్స్ ని తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలని ఆయన మనకి చెప్తున్నారు. తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగః. ఆ తర్వాత సూత్రం చూద్దాము. సమాధి భావనార్థః క్లేశ తనూకరణార్థః చ. ఈ 3 ఎందుకు చెయ్యాలి? తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానాలు ఎందుకు చెయ్యాలి అంటే దానివల్ల 2 లాభాలు. సమాధి భావన, ఆ భావన కుదురుకుంటుంది, సమస్థితి కోసం ప్రయత్నం చేయడానికి అవకాశం. భావన ఏదైనా భావిస్తేనే దాన్ని మనం ఆ సమాధి స్థితిలో సాధించవచ్చు. కాబట్టి ఈ భావించడం ముఖ్యం. అది చెయ్యడానికి ఈ పైన 3 హెల్ప్ చేస్తాయి. ఈ భావన అంటే ఏంటని ఒకసారి చూద్దాం. ఏది భావిస్తామో అది అయిపోతాం. అది మన ధ్యానానికి ముఖ్యమైన లాభం. ఏదో భ్రమరకీట న్యాయంలాగా ఏది చూసి 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 ధ్యానిస్తామో, భావన చేస్తామో అది మనం అయిపోతాము. యత్ భావం తత్ భవతి. ఆ వస్తువు అయిపోవడం మనకి కావాలి, దానికోసమే కదా ధ్యానం చేసుకుంటున్నాము. అందుకని ఆ సమాధి భావనార్థానికి ఇది అవసరం. 2వ లాభం క్లేశ తనూకరణార్థః. క్లేశాలుంటాయి మనకు, కష్టాలు. క్లేశాలంటే ఆ కష్టాలని తనూకరణం, తగ్గించడం. కష్టాలని తగ్గించడం ఒక లాభం. మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని భావించడం ఒక లాభం. ఈ 2 చేస్తే మనం భావించిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అది ఫైనల్ పరాకాష్ట. మనకది సమాధి స్థితి. ఇక్కడ ధ్యానంలో, మన జ్ఞాన మార్గంలో మనల్ని మనం తెలుసుకోవడం, ఆ పరమార్థం తెలుసుకోవడం, దాని పరాకాష్ట. ఆ రెండిటికి భావనార్థః, క్లేశ తనూకరణార్థః, ఈ రెండిటికి కావలసింది ఆ పైన చెప్పిన 3. వీటిని ఎట్లా సాధిద్దాము అని ఆయన కింద చెప్తున్నారు. 2 లాభాలు. ఎప్పుడు ఈయనేది చెప్పిన పతంజలి 2 లాభాలు చెప్తుంటారు. ఒకటి ఇంతకుముందు అభ్యాసం, వైరాగ్యం చెప్పారు. వైరాగ్యం అంటే ఏది అవసరం లేదో దాన్ని వదిలిపెట్టి అభ్యాసం ఏది కావాలో దాన్ని పట్టుకోవడం. ఇక్కడ కూడా క్లేశ తనూకరణం అంటే కష్టాలని తగ్గించి, సమాధి భావనం అంటే ఏది కావాలో దాన్ని భావించడం, ఏది తగ్గించాలో తగ్గించడం, ఏది కావాలో దాన్ని పెంచడం. ఆ రెండిటి కోసం పైన చెప్పిన తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలు అవసరం అని చెప్తున్నారు. చెప్పుకుంటూ ఇప్పుడు ఈ క్లేశాలు అన్నారు కదా, ఈ క్లేశాలని డిఫైన్ చేస్తున్నారు కింద 3వ సూత్రం దగ్గర నుంచి.
అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలన్న 5 క్లేశాలు, కష్టాలు. మనకున్న 5 కష్టాలు. మనం ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయని చెప్పుకుంటామో, వాటికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయంటామో, ఎన్ని మనల్ని వెనక్కి తిప్పి అజ్ఞానంలో పడేసే ఉన్నాయనుకుంటామో, అవన్నీ ఆయన ఇక్కడ డాక్యుమెంట్ చేశారు ఈ మొత్తం పతంజలి యోగ సూత్రాల్లో. అందులో ఫస్ట్ది కష్టాలు. మనం నాకు ఆ కష్టం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చిందని చెప్తాం కానీ ఆయన అసలు హయ్యర్ లెవెల్ కష్టాలన్నీ ముందు ఒక లిస్ట్ చెప్తున్నారు. ఎంత లిస్ట్ చెప్పినా ఆ లిస్ట్ మొత్తం కలిపి 5 ఉన్నాయి, 5 బుల్లెట్ పాయింట్స్. అవిద్య 1, అస్మిత 1, రాగం 1, ద్వేషం 1, అభినివేశం 1. అవిద్య అంటే అజ్ఞానం, జ్ఞానంలో నుంచి జారిపోవడం. అస్మిత అంటే అస్మి, ఇది నేను అని అనుకోవడం, అది అయిపోవడం. అస్మి అంటే ఇది నేను, అస్మిత అంటే ఇది నేను అనుకోవడం, అది అయిపోవడం. తర్వాత రాగము, ఒక విషయం గురించి ఎక్కువగా కోరిక. ద్వేషము, ఒక విషయం గురించి ఎక్కువగా కోపము. ఆ తర్వాత ఈ రాగంలో, ఆ ద్వేషంలో బాగా కూరుకొని పోవడం అభినివేశం. ఈ 5 మనకున్న క్లేశాలు. ఇప్పుడు ఏం చేస్తామంటే, అసలు మనము విద్యాస్వరూపం, జ్ఞానస్వరూపం, ఆత్మగా మనము జ్ఞానం. కానీ ఆ జ్ఞానంలో నుంచి కొంచెం జారిపోయాం. ఎందుకు అని చెప్పి మళ్ళీ మనము అద్వైతంలో శంకర్ల వారు చెప్పిన విషయాల్లో చాలా చదువుకుంటూ వస్తాము. భగవద్గీత దగ్గర నుంచి అన్నిట్లలో అదే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా చెప్పుకుందాం. ఇక్కడ మనం 2, ఒకవైపు ధ్యానం, ఒకవైపు జ్ఞానం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అవిద్య అంటే ఏమి అంటే జ్ఞానంలో నుంచి జారిపోయాము, మనం ఎవరో మర్చిపోయాము. అస్మిత, ఈ శరీరంలో పుట్టాము, శరీరం తీసుకున్నాము, ఇక్కడ పుట్టానని అనుకున్నాము. అనుకున్న తర్వాత ఏదో నేను పలానా రోజు కనిపించాను ఈ భూమి మీద, నేను ఆడపిల్లని అని ఐడెంటిఫై చేసి నాకు పలాని మీనా అని పేరు పెట్టి, ఇదిగో మీ నాన్న, ఇదిగో మీ అమ్మ, ఇదిగో మీ తమ్ముడు, ఇదిగో నీ ఇల్లు, ఇది నువ్వు అని నాకు చెప్పారు. అస్మి అన్నా, సరే ఇవి నేను అన్నాను, వాటిలో ఫిక్స్ అయిపోయాను, అస్మిత అయిపోయాను. అప్పుడు మొత్తం నేను విద్యగా, జ్ఞానంగా, ఆత్మగా ఉన్నదాన్ని మీనాగా, అప్పుడు బ్రహ్మాస్మి పక్కన పెట్టి మీనా అస్మి అని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు దానివల్ల ఏమైతుందంటే, నాకు కొన్ని కోరికలుంటాయి, కొన్ని ద్వేషాలుంటాయి, కొన్ని ఇష్టాలుంటాయి, కొన్ని ఇష్టం లేదు అని ఉంటాయి. అవి బాగా గట్టి పడతాయి. అవి రాగద్వేష అభినివేశాలు. ఇవే నాకున్న మొత్తం కలిపి 5 ప్రాబ్లమ్స్. అవేంటో చూద్దాం. అవిద్య అంటే ఏంటి? అవిద్య క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారాణం. ఈ మొత్తం యాక్చువల్ గా అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలని 5 ఉన్నాయని చెప్తున్నాం. కానీ ఈ అవిద్యనే మిగిలిన 4కి క్షేత్రం, మూల కారణం, రూట్ కాజ్. ఈ అవిద్యనే మిగిలిన వాటన్నిటికీ మూల కారణం, అదే క్షేత్రం. అక్కడి నుంచే మిగిలినవన్నీ బయలుదేరుతాయి. అస్మిత, రాగద్వేష, అభినివేశాలన్నీ ఈ అవిద్యలో నుంచే బయలుదేరుతాయి. కాబట్టి అవిద్యనే క్షేత్రం, దానికి రూట్. ఉత్తరేష, మిగిలినవన్నీ ఈ అస్మిత దగ్గర నుంచి తర్వాతవన్నీ ఏం జరుగుతుంటుంది అంటే, ప్రసుప్త, అసలు అవి క్వైట్గా ఉంటాయి, చప్పుడు చెయ్యవు. నేనై ఉన్నాను అనుకోవడం, నాకు ఇది ఇష్టం అనుకోవడం, నాకు ఇది ఇష్టం లేదనుకోవడం, అది గట్టిగా పట్టుకొని ఉండడం, ఈ పట్టుదలతో సహా అవన్నీ ప్రసుప్తంగా ఉంటాయి, క్వైట్ గా, క్విజెంట్ గా ఉంటాయి, చప్పుడు చేయకుండా. లేదా తను కొంచెం పొటమరిస్తాయి. ఈ రాగాలు, ద్వేషాలు ఎంత క్వైట్ గా ఉన్నా అప్పుడప్పుడు కొంచెము పైకి లేస్తాయి. తను అంటే కొంచెం కొద్దిగాను. విచ్ఛిన్న, ఒక్కోసారి అణిగిపోతాయి, ఉండవు అవి కూడా. ఒక్కోసారి ఉదాహరణ బాగా ఉధృతంగా విజృంభిస్తాయి.
ఈ అవిద్యలో నుంచే వచ్చిన అస్మిత, రాగద్వేష అభినివేశాలు ఒక్కోసారి క్వైట్ గా ఉంటాయి, ఒక్కోసారి కొంచెం పైకి వస్తాయి, ఒక్కోసారి మొత్తం అణిగిపోతాయి, ఒక్కోసారి విజృంభిస్తాయి. అట్లా సైక్లికల్ గా తిరుగుతుంటుంది వాటి పరిస్థితి. ఇంతకీ అవిద్య అంటే ఏంటి? అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖ ఆత్మఖ్యాతి అవిద్య. ఈ అవిద్య అంటే ఏంటని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మనకి ఆత్మకి కొన్ని లక్షణాలుంటాయి. ఆత్మ అది ఎప్పుడు సుఖంగా ఉంటుంది, అక్షయమైన సుఖం, దానికి దుఃఖ స్పర్శ ఉండదు. ఎందుకు అంటే మార్పు లేకుండా ఉంటుంది, దానికి ఒకటి కావాలి అని ఉండదు, ఒకటి వద్దు అని ఉండదు, కాబట్టి దానికి దుఃఖం కలిగే అవకాశం ఉండదు. అది ఎప్పుడు శుచిగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, అది ఎప్పుడు నిత్యము ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అవి ఆత్మ లక్షణాలు. అయితే మనమేమనుకుంటున్నాము, ఈ అనాత్మను చూసుకుంటున్నాము, మార్పులతో ఉన్న ఈ ప్రకృతిని చూసుకుంటాము, ప్రకృతిలో ఉన్న మనల్ని మనం చూసుకొని ఈ అనాత్మకి ఆత్మ లక్షణాలన్నీ ఆపాదిస్తాము. అది నిత్యము ఉంటుంది అనుకుంటాము, నేను ఎప్పుడు ఉంటాను అనుకుంటాను, నా ప్రేమ ఎప్పుడు ఉంటుంది అనుకుంటాము, ఫర్ ఎవర్ అని మాట్లాడతాము, నా పేరు ఎప్పటికీ ఉండాలి అనుకుంటాము, కుదిరితే నా శరీరంతో సహా ఎప్పుడు ఉండాలనుకుంటాము. అది ఈ అనాత్మ లక్షణం అనిత్యం, కానీ అది ఎప్పుడు నిత్యం అని నమ్ముతాము. ఎందుకో మరి. ఈ అనాత్మ లక్షణము శుచి అయి ఉండడం దానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఏదో దుఃఖం ఉంటుంది, ఏదో సుఖం ఉంటుంది, ఏంటో అది కష్టమో సుఖమో అనుకుంటుంటుంది. దాన్ని పట్టుకొని మనము అది శుచిగా ఉన్నది అనుకుంటాము. మనసు కూడా ఆత్మతోటి సంబంధం ఉన్న వస్తువు కాదు, అది కూడా జడ పదార్థం, అదే అనాత్మ. అయినా కూడా ఆ మనసును పెట్టుకుంటా నా మనసు శుద్ధం అంటాము. మనసు శుద్ధం ఎట్లా అవుతుంది? మార్పులతో ఉన్నది. తర్వాత ఈ అనాత్మకి సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, కానీ మనం దాన్ని చాలా సుఖం ఉంది అంటాము. ఆత్మ లక్షణాలను పట్టుకొని అవన్నిటిని అనాత్మకి ఆపాదించి అనాత్మకి ఈ ఆత్మ లక్షణాలు ఉన్నాయంటాము. దానికి ఉన్న అనిత్యము, అశుచి, దుఃఖము లేవంటాము. దానికి అదేమో నిత్యము, శుచి, సుఖము అంటాము. ఈ రకంగా ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు అనుకోవడమే ఈ అవిద్య. అదే మనకున్న అజ్ఞానం, అది మనకున్న పెద్ద ప్రాబ్లం. అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖ ఆత్మఖ్యాతి అవిద్య అని చెప్తున్నారు. అనిత్యమైన వస్తువులను చూసుకొని అదే నిత్యంగా ఉంటాయి అని అనుకుంటాము. అశుచి వస్తువులు చూసుకొని అదే శుచి బాగుంది అనుకుంటాము. దుఃఖాన్ని కలిగించే వాటన్నిటిని చూసుకొని అదే సుఖంగా ఉంది అనుకుంటాము. ఆ రకంగా ఈ అనాత్మను చూసుకొని టెక్నికలీ ఆత్మకి ఉన్న లక్షణాలు ఈ నిత్యము ఉండడం అనే లక్షణం ఉంది ఆత్మకి. అది ఎప్పుడూ ఉంటుంది, అది ఎప్పుడూ శుచిగా శుద్ధంగా ఉంటుంది, నిర్మలంగా. అది ఎప్పుడు పరిపూర్ణ సుఖము, పరిపూర్ణ ఆనందంతో ఉంటుంది. అవి ఆత్మ లక్షణాలు. నిత్యము శుచి అయి ఉండడము, సుఖమై తప్ప వేరేది లేకుండా ఉండడము ఆత్మ లక్షణాలు. అయితే ఈ అనాత్మ వస్తువులుంటాయి, విశేషంగా కళ్ళకు కనిపిస్తాయి ప్రకృతిలాగా. వాటిని చూసుకొని అది నిత్యము ఉందనుకుంటాను. అది యాక్చువల్ గా టెక్నికలీ అనిత్యం, అది మార్పులతో ఉంటుంది. ఇవాళ ఒక రకంగా రేపు ఒక రకంగా కనిపిస్తుంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మీనా అన్న శరీరం ఏదో పలానా రోజులు పుట్టింది అని చెప్తారు, ఏదో పలానా రోజు పోయింది అని చెప్తారు. నేనెప్పుడూ ఉన్నాను నిత్యంగా. ఉన్నది పోయింది నా శరీరం, కానీ దాన్నే నిత్యం అనుకుంటాను. ఇది నా శరీరం, ఇది పర్మనెంట్ ఇది నేను అనుకుంటాను. యాక్చువల్ గా అశుచి అయి ఉన్నది అది. ఎప్పుడు దానికి ఏమి మలినాలంటే అవకాశమే లేదు. మలినాలేమి? మళ్ళీ కష్టాలు, మనసు బాగుండడం, బాగాలేకపోవడం, ఇష్టం ఉండడం, కోపాలు ఉండడం, ఇవన్నీ. కానీ లేదు లేదు, అవన్నీ మంచివే, మంచివే, కోరికలన్నీ మంచివే, అవన్నీ మంచివే అనుకుంటూ తిరుగుతుంటాను. ఏవో దుఃఖాలుంటాయి, కానీ అది దుఃఖాలని కూడా తెలియదు, అవన్నీ సుఖమే అనుకుంటాను. అనుకొని అందులో ఫిక్స్ అవుతాను. ఇది అనాత్మ భావం. అదే నా ప్రాబ్లం. ఈ రకంగా అనుకోవడమే ఆ అజ్ఞానం, అదే అవిద్య.
అనిత్యము, అశుచి, దుఃఖము, అనాత్మతో కూడుకున్న విషయాలన్నిటిని చూసుకొని ఈ అనిత్యమైన వాటన్నిటిని నిత్యము, అశుచి అయిన వాటన్నిటిని శుచి, దుఃఖభాజనమైనవన్నీ సుఖము పట్టుకొని వీటిని నిత్యము, శుచి అయినవి, సుఖమిచ్చేవి ఆత్మ అని ఖ్యాతి అనుకుంటుంటాను. ఆ విధంగా చూసుకుంటూ ఉంటాను. అదే నా అవిద్య. అనాత్మ వస్తు విశేషాలన్నిటినీ పట్టుకొని అదే ఆత్మ సుఖము, అదే బాగుంది, రుచిగా ఉంది, శుచిగా ఉంది, నిత్యం ఉంటుంది, ఎప్పుడు ఉంటుందని అనుకుంటాను. అది నా అవిద్య. అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు నిత్య, శుచి, సుఖ, ఆత్మ ఖ్యాతి అవిద్య. నెక్స్ట్ది అస్మిత గురించి చెప్తున్నారు. దృక్ దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత. ఇది నేనై ఉన్నాను అనుకుంటాను. ఇదొక పెద్ద ప్రాబ్లం. నేనున్నాను అనుకుంటాను. నేనున్నాను అనుకోవడం మొత్తం ఎంత కాంప్లికేటెడ్, కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్. నేను ఉన్నాను అనుకుంటూ ఉన్నాను. నేను అని అనుకోవడం అహంకారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండడం ఒక్కటే, అస్థి అన్నది ఒక్కటే యాక్చువల్గా నిత్యమైన విషయం. అనుకుంటూ ఉండడం ఏంటి? మళ్ళీ అనుకునేది ఎవరు? అనుకుంటూ ఉన్న విషయం ఏంటి? నేనున్నాను అనుకుంటూ ఉన్నాను అన్న 4 మాటలున్న స్టేట్మెంట్లో ఉన్నాను తప్ప మిగిలినవన్నీ అనిత్యం. నేను ఇప్పుడు ఉన్నాను అనుకుంటాను, రేపు పండుకున్నాను అంటాను, తర్వాత తిన్నాను అనుకుంటాను, ఏదో మాట్లాడాను అనుకుంటాను. ఇవన్నీ మారుతూ ఉండేవి. మారుతూ ఉండేవన్నీ అనిత్యము. ఉన్నాను ఒక్కటే నిత్యము. కానీ ఆ మిగిలిన వాటన్నిటితో పాటు కలుపుకుంటాను నేను. ఆ కలుపుకొని అది ఇది కలగపులగం చేసుకోవడమే అస్మిత భావం. ఇది విడదీసుకోవడం చాలా కష్టం. నేను దృక్శక్తి, చూసే శక్తి. నేను చూసే శక్తి అంటే జ్ఞానం. ఆ జ్ఞానం లేకపోతే చూడడం కష్టం. కాబట్టి దృక్శక్తి అంటే నేనే, జ్ఞానము. నాకు దర్శన శక్తి ఉంది. దాంతో నేను చూస్తుంటాను, అనుకుంటాను. కాబట్టి నాకు చూపించే శక్తి ఒకటి ఉంది. ఇప్పుడు నాకున్న శక్తులు ఏంటంటే, ఒకటి చూసే శక్తి ఉంది, ఒకటి చూపించే శక్తి ఉంది. ఈ చూసే శక్తిని పెట్టుకొని, ఆ చూసే శక్తిని పెట్టుకొని రెండింటిని కలిపేసుకున్నాను. అది అస్మిత. ఆ ఏకాత్మత భావమే అస్మిత. దీన్ని యాక్చువల్గా మన శంకర్లు వారు చాలా అందంగా చెప్పారు. నేను పడుకున్నాను అన్నాను అనుకోండి, నేనున్నాను, అస్తి అన్నది సత్, మార్పు లేకుండా ఎప్పుడూ ఉండే, సత్యమై నిత్యమై ఉండే ఆ ఆత్మ లక్షణం నేనున్నాను. దానికి పడుకోవడం అనే విశేషం కలిపాను. అది విషయ బుద్ధి. పడుకున్నాను, లేచాను, తిన్నాను, మాట్లాడాను అన్నవన్నీ విశేషాలు. కాబట్టి అవి విషయాలు. అది విషయ బుద్ధి. మనకు ఒక్కటేసారి అసలు కలగాపులగం ఎంత చేసుకున్నామంటే విడదీసుకోవడం కష్టం. నేను అన్నా, నేనున్నానని చెప్తున్న ఆ సద్బుద్ధి, దాంతో పాటే ఉన్నాను కానీ ఈ పని చేస్తున్నాను అని యాడ్ చేసుకుంటాను ఆ విషయ బుద్ధితోటి. ఒక్కటేసారి 2 బుద్ధులు ఒక్కటేసారి నడుస్తుంటాయి. 2 రకాల బుద్ధులు ఒక్కటేసారి నడుస్తుంటాయి. వాటిని రెండింటిని కంప్లీట్ గా కలుపుకున్నాము. విడదీసుకోవడానికి శక్తి లేకుండా ఉన్నది అది అస్మిత. ఇది కొంచెం ఇనీషియల్ గా కష్టం అనిపిస్తుంది అర్థం చేసుకోవడం, కానీ తప్పనిసరి. నేను అన్నది అన్నిట్లలో సామాన్యం. నేనున్నాను, నేను తిన్నాను, నేను పడుకున్నాను, నేను లేచాను, నేను మాట్లాడాను, అన్నీ నా యాంగిల్ నుంచే చెప్తాను, నా దృష్టికోణం నుంచే చెప్తాను, నా వైపు నుంచే చెప్తాను. నేను నా లోకంలో యాక్సిస్ పాయింట్, నా లోకానికి నేను మధ్యలో ఉంటాను. ఏ చెప్పినా నా వైపు నుంచే చెప్తాను, అంతే కదా మరి. కాబట్టి నేను సామాన్యం, అన్నిట్లలో కామన్. నేను తిన్నాను, పడుకున్నాను, లేచాను, కూర్చున్నాను, మాట్లాడాను, ఏదో చేశాను, అవన్నీ విశేషాలు.
ఇప్పుడు ఈ విశేషాలన్నీ ఆ దర్శన శక్తి చూపిస్తుంది. నేను తిన్నాను, చూశాను, పడుకున్నాను అవన్నీ చూపిస్తుంది. అది చూపించే శక్తి. దాని పేరు దర్శన శక్తి అని పెట్టారాయన. దృక్శక్తి ఆ చూపించే శక్తి నేను అన్నది. ఎందుకంటే చూపించేది అంటే ఏదైనా తెలిసింది అంటే జ్ఞానం వల్లే. ఈ సామాన్యము ఆ విశేషం రెండు కలిపేసుకొని దృక్ దర్శన శక్త్యోహో ఏకాత్మత ఇవ అస్మిత అని చేసుకున్నాను. కాబట్టి నేను అయిపోయాను. ఆ పని చేస్తాను, చేస్తున్న పని నేను అయిపోయాను. తింటుంటాను, తిన్నది నేనే అయిపోయాను. తిన్నది నేను ఎట్లా అవుతాను? తిన్నది నా శరీరం అయింది కదా. నా శరీరం తిన్నది. నాకు తిండి గురించి, తినడం గురించి ఏం సంబంధము అన్న ఆలోచన ఉండదు. కానీ నేను మాత్రం అందులో కలిపేసుకుంటాను. తిన్నదాంతోటి నేను అన్నదాన్ని కలిపేసుకుంటాను. నేను అన్నది, నేను తిన్నది రెండు ఒకటే అయిపోయి దృక్కు దర్శనము రెండు ఒకటే అయిపోవడం వల్ల అది అస్మిత అయ్యింది. తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు నేనున్నదాన్ని, నేను తిన్నదాన్ని రెండు కలుపుకొని నేను తిన్నదాన్ని అయ్యాను. ఇప్పుడు తిన్నది నాకు సుఖం అనిపిస్తే దాని మీద నాకు రాగం కలుగుతుంది. నేను తిన్నది నాకు దుఃఖం కలిగిస్తే దాని మీద నాకు ద్వేషం కలుగుతుంది. ఈ రాగాలు, ద్వేషాలు ఈ అస్మితని ఫాలో అయ్యి వస్తాయి. ఎందుకంటే నేనన్న దానికి ఇవన్నీ ఎందుకుంటాయి అన్న ఆలోచన ఉండదు. నేనన్న దాన్ని తీసుకెళ్లి అన్నిటి మీద పడేసుకున్నాను. నేను తిన్నాను, పడుకున్నాను, లేచాను, కూర్చొని మాట్లాడాను, నాకేదో కష్టం వచ్చింది, తలనొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, ఏంటో జరిగింది, అన్నిట్లలో నన్ను నేను తీసుకెళ్లి పడేసుకున్నాను. వ్యాప్తి చేసుకున్నాను. నన్ను నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ వ్యాప్తి చేసుకోవడం వల్ల అది విశేషంగా కనిపిస్తుంది వ్యక్తమై. దాంట్లో నేను వేరే ఏవేవో వాటన్నిట్లలో ఈ సామాన్యంగా కామన్ గా ఉన్న నేను విశేషంగా వాటన్నిట్లలో కలుపుకొని అది నాకోటి ఇష్టం, నాకోటి ఇష్టం లేదని తయారు చేసుకున్నాను. ఇది మనకున్న పెద్ద ప్రాబ్లం. అనుసెయ్యి అంటే అనుసరించి, సుఖాన్ని అనుసరించి దాని గురించి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, అది రాగంగా. దుఃఖం కలిగిందంటే దాన్ని అనుసరించి ఒక ద్వేషం అనే భావన, అవి తయారవుతాయి. తయారయ్యి ఈ తిన్న వస్తువేంటో మర్చిపోతాము. కానీ దాని గురించిన ఆ వాసన మాత్రం ఉండిపోతుంది, రాగంగాను ద్వేషంగాను. నేను ఏదో ఎక్కడో ఎప్పుడో ఏంటో తిన్నాను, గోబీ మంచూరి తిన్నాను. అది తిన్నది గుర్తుండదు, అది బాగుందో బాగలేదో, ఎప్పుడు తిన్నాను ఏంటి గుర్తుండదు. కానీ ఏంటో ఎప్పుడో తిన్నాను, నాకు ఇష్టం లేదని గుర్తుంది అంటాము. ఆ వాసన మాత్రం మిగిలిపోయింది. ఆ తిన్న గోబీ మంచూరి ఎప్పుడో అరిగిపోయింది. అసలు ఆ ప్లేస్, దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా చాలా మటుకు కరిగిపోయినాయి. ఆ తిన్నది అరిగిపోయింది, విషయాలు కరిగిపోయాయి. కానీ దాని వాసన మాత్రం ఇష్టమో కష్టమో అని, నాకు నచ్చిందో నచ్చలేదో ఏంటో మరి, అది ఒక్కటి మాత్రం నిలబడి ఉంటుంది వాసనగా. ఈ వాసనలుగా అవి నిలబడిపోయినాయి అంటే అప్పటికప్పుడు ఏదో సుఖము ఉన్నది, ఆ అనుభవము అనుభవించేసాం, అయిపోయిందంటే అయిపోదు. మళ్ళీ అది వాసనగా నిలబడి ఉంటుంది. ఆ సుఖం అయిపోయింది కానీ ఆ వాసన ఉంది. ఆ దుఃఖం అయిపోయింది కానీ ఆ వాసన ఉంది. ముందేమైతుందంటే ఇంకా తలకాయ నొప్పి. స్వరసవాహి విదుషోపి తథా ఆరూఢః అభినివేశః. స్వరసమన్నా, స్వరూపమన్నా, స్వభావం, అది ఆ రసము, ఆ అనుభవంలో నుంచి, ఆ స్వభావంలో నుంచే అవి వాహినిలాగా ప్రవహిస్తాయి. ఏవి అంటే ఈ రాగద్వేషాల్లో. అవి ఎంత విదుషోపి, ఎంత చదువుకున్న వాడికైనా, పండితుడికైనా సరే ఇందులో నుంచే, ఈ రిజర్వాయర్ లాగా ఉంటుంది. అందులో నుంచే ఏవో ఎప్పుడో తిన్నాము, ఎక్కడికో వెళ్ళాము, ఏదో చూసాము, ఎవరితోటో మాట్లాడాము, అవన్నీ డీటెయిల్స్ గుర్తుండవు. కానీ దాని గురించి ఒక్క వాసన మాత్రం ఉంటుంది. అవన్నీ మన డిఎన్ఏలో వైరింగ్ లాగా తయారవుతాయి. అవన్నీ మన స్వరూప స్వభావాలు అవుతాయి. అందులో నుంచి అవి ప్రవహిస్తుంటాయి. ప్రవహించి ఎంత విదుషుడు, ఎంత పండితుడైనా సరే తథా అందులో ఆరూఢమైపోతాడు. ఇంకా బాగా ఫిక్స్ అవుతాడు గట్టిగా.
అప్పుడు అవి అభినివేశాలు అవుతాయి. ఇంకా వదిలించుకోవడం చాలా కష్టమవుతుంది. జిడ్డులాగా పట్టుకుంటాయి. ఏదో మంచినీళ్ళు ఎక్కడైనా పడ్డాయి అంటే ఊరుకున్నా కూడా అవి గాలికి ఆరిపోతాయి. ఏదో జ్యూస్ అయితే పోనీ రసము ఆవిరైపోయినా కూడా అది బంకలాగా అంటుకొని ఉంటుంది. కొంచెం కష్టపడైనా తుడవచ్చు. అదే జిడ్డు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఈ జిడ్డు ఉండి 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 అదే స్టవ్ని, అదే ఏదో బాణలిని అదే పనిగా తోమకుండా వాడుతుంటే అది బాగా అందులో పట్టుకొని ఆ నూనె అంతా, జిడ్డంతా, ఇంకా తర్వాత దాన్ని క్లీనింగ్ చేయడం చాలా కష్టం. ఆ రకంగా ఇంకా క్లీనింగ్ చేయడానికి మహా కష్టమైన స్థితికి వెళ్ళిపోతే వాసనలన్నీ తగులుకొని మహా జిడ్డైతే వదలడానికి లేకుండా అప్పుడు అవి అభినివేశాలు అవుతాయి. దీని గురించి మన వాళ్ళు భాష్యం రాసినప్పుడు ఎన్ని పారాగ్రాఫ్స్ రాశారో ఈ భాష్యాలు. అందులో ఒక చాలా మంచి విషయం, చాలా పారాస్ ఉన్నాయి. అందులో నాకు బాగా ఎక్కువ నచ్చింది ఏంటంటే, కొన్ని విషయాలు ఉంటాయి అవి వాసనగా ఉంటాయి. విషయం అయిపోతుంది, మనకు విషయం గుర్తు కూడా రాదు, కానీ వాసన ఉంటుంది. దానికి అది ఏదైనా మనకు ఒకటి ప్రమాణం చూపిస్తే కదా తెలుస్తుంది. అంటే ఇప్పుడు గోబీ మంచూరి నాకు ఇష్టం లేదని గుర్తుందంటే ఎప్పుడో ఒకప్పుడు తినే ఉంటాను నా జీవితంలో అనిపిస్తుంది. కాబట్టి దానికి అట్లాంటి వాటితోటి ఇది వాసన నీతోటి వసించి ఉండి ఎన్ని జన్మలకైనా వస్తుంది అని ఏం చెప్తాము గోబీ మంచూరియా గురించి. దాన్ని పెట్టుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. కాబట్టి మన వాళ్ళు మనకి ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ చాలా బాగుంటుంది. చావు అంటే మనకి అందరికి భయం, ఆటోమేటిక్ భయం, ఆటోమేటిక్ గా భయం, ద్వేషం. చావు అంటే ద్వేషం. ఎందుకు మనకంత ద్వేషం? ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒకటి అనుభవిస్తే అది మనకు కష్టం కలిగిందని తెలిస్తే, దానివల్ల దుఃఖం వచ్చిందని తెలిస్తే దాని మీద ద్వేషం ఉంటుంది. అర్థం చేసుకోవచ్చు. అది దట్ ఈస్ ప్రిటీ ఈజీలీ అండర్స్టాండబుల్. కానీ నేను ఇప్పుడు చచ్చిపోలేదు కదా, మరి చావు ఎట్లుంటుందో నాకు తెలీదు. మరెందుకు అదంటే అంత భయం, అంత ద్వేషం? ఎందుకు అంటే ఇన్ని జన్మలుగా చస్తున్నాను నేను. కాబట్టి అప్పుడు ఆ చచ్చిపోతున్నప్పుడు నేను ఏమైనా క్లేశం అనుభవించి దుఃఖం అనుభవించి ఉంటే అది వాసనగా ఉన్నది. కాబట్టి ఆ పేరు వింటే కూడా నాకు నచ్చదు, మహాద్వేషం దాని మీద నాకు. అంతగా పట్టుకొని ఉంటాయి మన ద్వేషాలైన రాగాలైన వాసనలుగా అంత గట్టిగా మనల్ని ఉంచుకొని ఉంటాయి. అందులో మనము అంత ఆరూఢులమై ఉంటాము, ఇంకా పట్టు సళ్ళకుండా. ఏదైనా సరే, ఒక్కొక్కసారి మంట అన్న భయం, ఒక్కొక్కసారి ఏదైనా కొంచెం గట్టిగా ఎవరైనా అర్చనా భయం. అవన్నీ ఈ జన్మలో అన్ని అనుభవించాం కాబట్టి మనకు భయం, కాబట్టి మనకి ద్వేషం, కాబట్టి కోపం, కాబట్టి ఇష్టం అని ఏం చెప్తాము. చాలా మటుకు కొన్ని మనకు తెలిసే ఉంటాయి, మనం ఈజీగా చెప్పొచ్చు. లేదు నాకు చిన్నప్పుడు ఏదో కుక్క నా వెంటబడ్డది, అందుకని అది చాలా పెద్ద ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ నాకు, అందుకని నాకు కుక్కలంటే భయం అని చెప్పొచ్చు. పోనీ అదే కొంచెం అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాలైతే అసలు అర్థం చేసుకోవడం కూడా కష్టం. మనకు అసలు తెలియని విషయాలు ఎందుకో వెంటనే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడో జరుగుంటుంది. అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ మర్చిపోతాం, తెలియదు మనకి. ఇంతకు ముందు జన్మల్లో ఏం జరిగిందో తెలియదు, డీటెయిల్స్ గుర్తులేవు. కానీ అది వాసన మాత్రం ఉంటుంది, వెంటబడి వస్తుంది. అంత లాంగర్ టర్మ్ రిపర్కషన్స్ ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఈ రాగద్వేషాలతోటి. రాగాలు ద్వేషాలు అంతే కదా, పెద్ద విషయం ఏంటనిపిస్తుంది. కానీ అవి ఎంత డ్యామేజ్ చేస్తాయంటే, ఎంత లాంగర్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటే ఇంక దాన్ని మించింది ఉండదు. కాబట్టే కృష్ణుడు ఎప్పుడు చూసినా రాగద్వేషాలు వదిలిపెట్టమని చెప్తాడు. ఆ రెండు ఉన్నాయంటే అవి ఊరికే ఉండవు. అవి ఇంతకు ముందు అనుభవించిన సుఖాలకు సుఖము దుఃఖము అనుభవించాము అంటే ఆ యాక్చువల్ గా ఈవెంట్ జరిగిపోయిన తర్వాత కూడా అది మిగిలిపోతుంది రాగద్వేషాలుగా. అవి పోనీ మిగిలిపోయి ఆ జన్మకి ఫినిష్ అయిపోవు, మళ్ళీ జన్మలకి ఎంబడబడి వస్తాయి ఇంకా వాసనలు. ఇంకా మొత్తమే బంకలాగా వదిలించడానికి లేకుండా ఉంటాయి. ఇవి మనకున్న అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలని 5 సూత్రాల్లో డెఫినేషన్స్ ఇచ్చారు మన
పతంజలి. తర్వాతవి కొన్ని చూద్దాము. తే ప్రతిప్రసవ హేయాః సూక్ష్మాః. ఇప్పుడు మరేం చెయ్యాలి? ఇవి క్లేశాలు నాకున్న జీవితానికి, ఈ జీవితానికే కాదు, ఎన్ని జన్మలకైనా ఇవే నా 5 ప్రాబ్లమ్స్. ఈ 5 ప్రాబ్లమ్స్ లో నుంచి నేను ఎట్లారా దేవుడా బయటపడాలి అంటే, ప్రతి ప్రసవం చెయ్యి. ప్రసవం అంటే సృష్టి, ప్రతి ప్రసవం అంటే అగెయిన్స్ట్కి వెళ్ళడం. ఈ 5టికి వెనక్కి వెళ్ళిపోవడమే. వెనక్కి ప్రతిషేధ. ప్రతి చోట శంకర్ల వారైనా ఎవరైనా సరే మన వాళ్ళు ప్రతిషేధ అని చెప్తారు. పతంజలి కూడా అదే చెప్తారు ఇందులో. ఆ ప్రతిషేధం చేయాలి, వెనక్కి తిరగాలి, వెనక్కి తిరిగి ఎదురెళ్ళాలి. ఎదురెళ్ళితేనే అప్పుడు ఆ వాటిని హీనం చేసుకోవచ్చు, తగ్గించుకునేందుకు ఇది ఒకటే మార్గం. హేయాః సూక్ష్మాః, అవి సూక్ష్మంగా అయిపోవడం, అవి తగ్గిపోవడం, వాటికి ఒకటే ఒక మార్గం. తే వాటికి ప్రతిప్రసవం చెయ్యాలి, వాటికి ఎదురు తిరిగి వెనక్కి వెళ్ళాలి, అంతే. ఎదురు తిరిగి వెనక్కి వెళ్ళడం అంటే ఏమి అంటే, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అని 5 ఉన్నాయి కదా. రాగద్వేషాలను వదిలించుకుంటే అభినివేశం పోతుంది. అస్మితం తీసేసుకుంటే రాగద్వేషాలు పోతాయి. అవిద్యను తీసేస్తే అస్మిత, రాగద్వేషాలు పోతాయి. అభినివేశం పోవాలంటే రాగద్వేషాలు పోవడానికి అభినివేశాన్ని డైరెక్ట్ గా అటాక్ చేయడం అనవసరం. అభినివేశాన్ని తీసేయాలంటే రాగద్వేషాలను తీసేయాలి. వీటిని తీసేయాలంటే అస్మితం తీసేయాలి. దాన్ని తీసేస్తే అవిద్య పోతుంది. అవిద్య రూట్ ప్రాబ్లం, మనకి రూట్ కాజ్ అన్నిటికీ ప్రాబ్లమ్స్ కి. అవుతే కుదిరితే ఈ అవిద్యలో నుంచి, అజ్ఞానంలో నుంచి డైరెక్ట్ గా బయటపడే ప్రయత్నం చేయాలి. కానీ ఈ అస్మిత, నేను మీనా, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది మీనాది అని చెప్పి ఏవో ఉంటాయి. అస్మి అయి ఉన్నాను కదా నేను ఇప్పుడు, బ్రహ్మాస్మి వదిలిపెట్టి మీనా అస్మిలో ఉన్నాను. అది ఉన్నంత వరకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అది ఉన్నంత వరకు మనసు ఇట్లా ఆగుతుంటుంది, మాయ కమ్ముతుంటుంది, మనసు కదులుతుంటుంది. మాయ కమ్మితే తమో గుణం, మనసు కదిలితే రజోగుణం. ఆ రెండిట్లలో ఉన్నంత వరకు జ్ఞానం దక్కదు. జ్ఞానం కలిగితేనే అజ్ఞానం పోతుంది. ఆ జ్ఞానం కావాలంటే సత్వగుణం కావాలి. సత్వగుణం ఎక్కడుంది? రజో తమో గుణాల్లో ఉన్నాను, అస్మితలో ఉన్నాను. పోని డైరెక్ట్ గా అంత నేను నాది అన్నది వదిలిపెట్టలేకపోతున్నాను, అంత జ్ఞానం వచ్చేటట్లేదు. మరేం చేయాలి? పోని కొంచెం తక్కువైన చిన్నవైన ప్రయత్నం చేద్దామంటే రాగం ద్వేషం వదిలిపెట్టు. సుఖం అనుకో, దుఃఖం అనుకో, ఇది నాకు సుఖం, అది నాకు దుఃఖం అనుకో. కాఫీ తాగితే ఏమైంది, పండు తింటే ఏమైంది, లేటుగా లేస్తే ఏమైంది కాదు. అప్పటికి తాగిన కాఫీ, అప్పటికి తిన్న పండు, అప్పటికి చూసిన సినిమా, అప్పటికి మాట్లాడిన టెలిఫోన్ కాన్వర్సేషన్ అప్పటికి అయిపోలేదు. అప్పటికి వచ్చిన సుఖము, అప్పటికి వచ్చిన దుఃఖము రాగంగానో ద్వేషంగానో మిగిలిపోతాయి, గట్టిగా మనతోటి ఉంటాయి. అవి కరడు కట్టుకొని అభినివేశం అవుతాయి. కాబట్టి సుఖాలు దుఃఖాలు పట్టించుకోకు. సుఖాలకి దుఃఖాలకి ద్వంద్వాలకి పైకెళ్ళు అని అందుకే చెప్తాడు పాపం. ఎందుకంటే సుఖం ఉన్నది దుఃఖం ఉన్నది అంటే రాగము ద్వేషంగా జన్మలకు వస్తుంది. సుఖం దుఃఖము, ఇప్పుడు ఏదో సుఖం ఉన్నది, ఏదో తిన్నది సుఖంగా అనిపించింది, అదొక 10 నిమిషాలు 12 నిమిషాలు, ఒక రోజు 10 రోజులు 10 ఏళ్ళు, ఎన్నాళ్ళు ఉంటుంది ఆ సుఖము. కానీ ఆ సుఖము ఈవెంట్ అయిపోవచ్చు, కానీ దానికి సంబంధించిన రాగము వాసన కూర్చుంటుంది. అది జన్మలకి. ఎవడి మీద కోపం వచ్చింది, బాగా గట్టిగానే తిట్టేవు, కానీ తర్వాత 10 నిమిషాలకు మర్చిపోయావు. హూ కేర్స్? నెక్స్ట్ రోజు గుర్తులేదు, వచ్చే ఇయర్కి అసలు ఆయనతో గుర్తులేదు. ఆ దుఃఖం పోయింది, ఎవరి మీద కోపం వచ్చిందో అది పోయింది. కానీ అది ద్వేషంగా మాత్రం ఆ వాసన మాత్రం ఉంటుంది. ఎందుకుందో తెలీదు, ఏ కారణానికో, ఏం జరిగిందో, ఎందుకు కోపం వచ్చిందో, ఎవరి మీద అంత ద్వేషంగా ఏమీ గుర్తుండవు. ఈవెంట్ మొత్తం డీటెయిల్స్ అన్ని పోతాయి, కానీ ఆ ద్వేషం మాత్రం జన్మలకు ఉంటుంది. కాబట్టి ఆయన సుఖము దుఃఖము సమంగా తీసుకో అని చెప్తుంటాడు కృష్ణుడు, ఊరికినే చెప్పడు. ఇదే కారణం. కాబట్టి వీటన్నిటికీ ఈ అవిద్య నుంచి పాకుతూ అభినవేశం దాకా వచ్చి ఫిక్స్ అయ్యావు కదా, వెనక్కెళ్ళు అని చెప్తున్నారు మన పతంజలి ఈ సూత్రంలో. తే ప్రతిప్రసవ హేయాః సూక్ష్మాః. అదొక్కటే ఒక దారి మనకి. వెనక్కి తిరుగు అని చెప్తారు. లోపలికి వెళ్ళు, వెనక్కి తిరుగు.
అన్ని వెనక్కి తీసుకో, ఉపసంహారం చెయ్యి. కూర్మాని అంగాని అని కూడా ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. ఏదో తాబేలు దాని చేతులు కాళ్ళు తల అన్ని లోపలికి తీసుకున్నట్టు నువ్వు లోపలికి తీసుకో, ఇంద్రియాలన్నిటిని బయట పారనీయకు. పారనిస్తే అవన్నీ సుఖమో దుఃఖమో వెతుక్కుంటూ వెళ్తాయి. మన కబందుల్లాగా లోపలికి తీసుకొచ్చి సామాన్లు పడేస్తాయి. అది సుఖంగానో దుఃఖంగానో నీ మనసులో నీకు అనిపిస్తుంది, అది నిలబడుతుంది, అది వాసన అవుతుంది, నీతోటి వస్తుంది, మళ్ళీ జన్మలెత్తుతావు అని చెప్పారు. 11వ సూత్రం చూద్దాం. ధ్యానహేయా తత్వృత్తయః. వెనక్కు తిరగడము ఎట్లారా నాయనా? అవిద్య, అస్మిత, రాగద్వేష అభినివేశాల్లో నుంచి అభినివేశము, ద్వేషము, రాగము, అస్మితలన్నీ దాటుకుంటూ అవిద్య దగ్గరికి వచ్చి అది కూడా దాటి నువ్వు విద్యకెళ్ళు, జ్ఞానంగా నిలబడు కదా. ఎట్లా చెయ్యాలి అది? వెనక్కి ఎళ్ళు అంటే ఎట్లా వెళ్తాను వెనక్కి అంటే ధ్యానం చేసుకో అని చెప్తున్నారు ఆయన. ధ్యానంతో తత్వృత్తులన్నీ, ఆ ఆలోచనలన్నీ, ఎందుకంటే సుఖం ఉన్నది అన్న ఆలోచన, దుఃఖం కలిగింది అన్న ఆలోచన, ఈ ఆలోచన స్థిరపడి వాసన. కాబట్టి ఆ ఆలోచనల్ని, సుఖంగా ఉన్నది అన్న ఆలోచన, దుఃఖం వేస్తున్నది అన్న ఆలోచనల్ని హేయం తగ్గించుకోవాలంటే ధ్యానం మార్గం అని చెప్తున్నారు. ధ్యాన హేయాః తత్ వృత్తయః. అది ఎట్లా చేయాలి ధ్యానం అని మళ్ళీ ఆయన చాలా సుదీర్ఘంగా చెప్తారు. ఇప్పుడు అసలు యాక్చువల్ గా క్లేశాలని చెప్పారు కదా, అవిద్య మొత్తం కష్టాలన్నిటికీ అవిద్యనే మూలమని చెప్పారు కదా. అక్కడి నుంచి ఇంకేమొస్తాయి? అక్కడికి అయిపోలేదు. అవిద్య వల్ల అస్మిత, రాగద్వేష అభినివేశాలతోటి అక్కడికి అయిపోలేదు. ఈ అభినివేశం, నేను మళ్ళీ జన్మెత్తి కూర్చున్నాను కదా, జన్మెత్తి కూర్చున్న తర్వాత మళ్ళీ ఈ జన్మలో నాకు బోలెడు కష్టాలు ఉంటాయి. ఆ క్లేశాలు, నా కష్టాలు అక్కడికి అయిపోలేదు. వాటిని ఇక్కడ మళ్ళీ ఆయన లిస్ట్ అవుట్ చేస్తున్నారు. క్లేశ మూలః కర్మాశయః దృష్టా అదృష్ట జన్మ వేదనీయః. ఈ క్లేశాలన్నిటికీ మూలము అవిద్య, అజ్ఞానం. అజ్ఞానమే మొత్తం క్లేశాలకి, కష్టాలకి మూలం అని మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నాం పతంజలి పుణ్యాన. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఏదో రాగం ద్వేషం ఉంది ఊరుకుంటుందే, దానికోసము కర్మలు చేయి 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 అని ఎంబడి పడుతుంది. నాకు ఇది ఇష్టం కాబట్టి వెళ్ళు, సినిమాకి తీసుకెళ్ళు నన్ను, నాకు ఇది ఇష్టం కాబట్టి ఇది తిను, నాకు ఇది ఇష్టం కాబట్టి, నాకు అది ఇష్టం లేదు కాబట్టి అని ఇదే పనికి అది కర్మలు చేయిస్తుంటుంది. ఊరుకుంటుందా? రాగం ద్వేషం అవి కర్మ, అది ఆశయం అవుతుంది. జలాశయం లాగా, రిజర్వాయర్ లాగా కర్మలన్నీ తయారవుతాయి. ఆ కర్మలు ఊరుకుంటాయా? దానివల్ల జన్మలన్నీ వస్తుంటాయి. ఈ కర్మలు చేయడం కోసమే కదా జన్మలన్నీ. ఆ జన్మలు కూడా ఎట్లాంటివి? దృష్ట. ఇప్పుడు నీకు కనిపిస్తున్న జన్మ, ఏదో మీనాగా నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా, అది నీకు కనిపిస్తున్న, నీకు ఇప్పుడు కరెంట్ జన్మ. అదృష్ట జన్మలున్నాయి బోలెడు, ఇంతకు ముందు జరిగిపోయిన జన్మలున్నాయి. ఇంక ఇదే రకంగా నువ్వు ప్రయత్నం కొనసాగిస్తే, సాధన సరిగ్గా చేసుకోకుండా అయోమయంగా ఉంటే ఇంకా అదృష్ట నెక్స్ట్ రాబోయే జన్మలు కూడా ఉన్నాయి. అదృష్టం అంటే దృష్టికి అందనివి, కనిపించనివి. దృష్టము అంటే దృష్టికి అందేవి, కనిపించేవి. కనిపించే జన్మ ఒకటి ఉంది. ఇంతకన్నా ముందు అదృష్ట జన్మలు బోలెడున్నాయి, తర్వాత వచ్చేవి కూడా నీకు కనిపించవు. ఇవన్నీ ఉంటాయి. దృష్ట అదృష్ట జన్మలన్నీ ఉన్నాయని తెలుస్తుంది. ఉన్నాయంటే నిజంగా జన్మలు ఉన్నాయా? ఇన్ని నిజంగా ఉన్నాయా? ఇన్ని జన్మలు వీళ్ళూరికనే చెప్తున్నారా అని క్వశ్చన్ వస్తుంది. దానికి నువ్వే చూసుకో. ఎగ్జాంపుల్, అనుమానం. మనకు 3 రకాల ప్రమాణాలు ఉన్నాయి కదా, ప్రత్యక్షంగా, అనుమానంగా, ఆగమంగా. ఆగమాల్లో రాసి పెట్టారు, పెద్దవాళ్ళు చెప్పారు, నమ్మమంటే నిజంగా ఇన్ని జన్మలు ఉన్నాయా అని ముందు ప్రశ్న వస్తుంది. అనుమానంతో నువ్వే చూసుకో. ఇది ఎగ్జాంపుల్ చూసుకొని, ఏదో పొగ ఉందంటే నిప్పు ఉందని గుర్తించినట్టు ఇప్పుడు గుర్తించు నువ్వే. ఇప్పుడు ఇన్ని కర్మలు చేస్తున్నావు నువ్వు. కర్మలు ఎందుకు చేస్తున్నావు? అసలు జన్మ వచ్చింది ఎందుకు? ఏదో పని చేస్తూనే ఉంటావు. ఎందుకు చేస్తున్నావు పనులు అంటే ఏదో కోరిక ఉందంటావు. ఆ కోరికలు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు చేయకుండా కూర్చో అన్న ఉద్దేశం, బుద్ధి ఎందుకు రాదు నీకు? ఎందుకు అంటే అవేవో రాగాలు ద్వేషాలు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి?
నువ్వు చచ్చిపోయావనుకో, అమ్మో నాకు ఇష్టం లేదంటావు. ఎందుకు ఇష్టం లేదు నీకు? చావంటే ద్వేషం ఎందుకు? బికాజ్ ఇంతకు ముందు నీకు అది తెలుసు, ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేసావు. అదొక్కటి చూసుకుంటే నీకు తెలియదా నీకు ఇంతకు ముందు జన్మలు ఉండేవని? ఇంతకు ముందు ఉన్నాయంటే ఇంక ముందు వస్తాయనే కదా. అదొక్కటి చూసుకుంటే శాంపుల్ కి తెలియట్లేదా నీకు అని ఆయన చెప్తున్నారు. క్లేశమూల కర్మాశయ దృష్ట అదృష్ట జన్మ వేదనీయ. ఈ క్లేశాలే మూల కారణం నువ్వు చేసే కర్మలన్నిటికీ. అవి ఇన్ని కర్మలున్నాయి, ఇంక చేస్తున్నాయి. నువ్వు ఎంత చేసినా ఆ పనులు తగ్గవు. రాసిందే రాస్తుంటావు, చదివిందే చదువుతుంటావు, రాసిన డాక్యుమెంటే రాస్తుంటావు, చేసిన ఉద్యోగమే చేస్తుంటావు, తిన్న అన్నమే తింటుంటావు. ఇంక దానికి ఆ కర్మలకి అన్ఎండింగ్ రిజర్వాయర్ అది, కర్మాశయం అది. ఆ రిజర్వాయర్ లో ఇన్ని కర్మలున్నాయి ఎందుకు అంటే దీనికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అందుకని నాకు ఈ జన్మ వచ్చింది అని నువ్వు అనుకుంటే ఇంక రాబోయే జన్మలు, ఇంతకు ముందున్న జన్మలు ఎన్ని ఉన్నాయో అన్న విషయం నీకే తెలుస్తుంది. అటువంటి దృష్ట అదృష్ట జన్మ వేదనీయ అని చెప్పారు. చెప్పి సతిమూలే తత్ విపాక జాతి ఆయు భోగాహ అన్నారు. ఇది ఇంకా బాగుంటుంది. ఆయన యాక్చువల్గా లోతుల్లోకి వెళ్తున్నారు. యాక్చువల్గా కూర్చొని నిజంగా సొంతంగా కూడా ఈ సూత్రాలు మనం చదువుకునేటప్పుడు కలిసి ఎంతసేపు చెప్పుకుంటాం. అసలు యాక్చువల్గా మనము ప్రతిదీ సాగదీసి చెప్పుకుంటాం, కానీ అది కూడా సరిపోదు. మీరు ఒక్కొక్కటి సూత్రాన్ని పెట్టుకొని కూర్చొని ఆలోచించుకుంటే ఎంత ముద్దొస్తాయో. ఆయన మొత్తం కవర్ చేశారు, మొత్తం హోల్ స్పెక్ట్రమ్. ఆయన ఏం చెప్తున్నారంటే దీనంతటికి సతిమూలే తత్ విపాక పాకాన పడతాయి. ఈ క్లేశాలు ఉన్నాయి కదా, ఈ క్లేశాల్లో మిగిలినవన్నీ పక్కన పెడదాం. ఈ రాగద్వేషాలు ఉన్నాయి కదా, వాటి వల్ల కర్మలు చేయాలి కదా. ఈ కర్మలు చేయడం కోసం ఏదో జన్మలు వస్తాయి కదా. ఈ జన్మలు వచ్చినవి ఎట్లా వచ్చాయి? ఆ కర్మలు చేసుకుంటే జన్మలు రావడం అని మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు. ఈ కర్మల వల్లే, ఏదో కర్మ వల్లే పుట్టాను అని అంటాను కదా, కర్మల వల్లే జన్మలు వస్తాయని చెప్తారు కదా. కాబట్టి కర్మల వల్ల జన్మలు వచ్చాయి. ఎందుకనైనా యాక్చువల్గా చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసి. ఏవో నువ్వు కర్మలు చేస్తావు కదా, చేస్తే వాటి వల్ల అవి పాకాన పడతాయి కదా. కర్మలు పాకాన పడి పండుతాయి కదా, పరిపక్వతకు వస్తాయి. కర్మలు పండిన తర్వాత మరి వాటిని అనుభవించాలి. అనుభవించడం కోసం మళ్ళీ కర్మలు చేయాలి. మళ్ళీ కర్మలు చేస్తుంటే వాటి వల్ల ఏవో అవి పండినప్పుడు ఫలాలుగా తయారవుతాయి. మళ్ళీ ఆ ఫలాలు అనుభవించాలి. అనుభవించడానికి మళ్ళీ నువ్వు కర్మ చేయాలి కదా. అనుభవం, ఇప్పుడు వంట చేసుకున్నాము, వంట చెయ్యడము అన్న కర్మ చేస్తే వంట అనేది తయారైంది, ఫలం కదా. దాన్ని అనుభవించడం అంటే మళ్ళీ నువ్వు కూర్చొని తినాలి కదా, తినడం కూడా మళ్ళీ కర్మ. కాబట్టి ఆ రకంగా నువ్వు చేసే కర్మాశయంలో ఉన్న కర్మలన్నీ చేస్తుంటే అవి పాకాన పడి అవి పరిపక్వ దశకొచ్చి అవి పండితే నీకు మూడవుతాయి. ఈ కర్మాశయంలో ఉన్న కర్మలు పండితే వాటి వల్ల 3 జరుగుతాయి. జాతి, నువ్వు పుట్టడము, ఆయుహు, ఆ లైఫ్ స్పాన్ ఉంటుంది కదా, పుట్టినప్పటి నుంచి ఆ మొత్తం నీ ఆయువు, అందులో ఈ కర్మలకి కలిగిన ఫలాల్ని అనుభవించడం, భోగాహ, ఏదో సుఖమో దుఃఖమో ఏదో ఒకటి అనుభవాలు. ఇప్పుడు ఏంటి జరిగింది? మనకు అవిద్య వల్ల రాగము ద్వేషము కలిగాయి. ఆ రాగము ద్వేషం వల్ల ఆ క్లేశాలు కదా అవి, వాటి వల్ల కర్మలు వచ్చాయి. మరి రాగము ద్వేషము తీర్చుకోవాలంటే కర్మలు చేయాలి. ఆ కర్మల వల్ల జన్మలు వచ్చాయి. ఆ ఒక జన్మతోటి ముగిసిపోలేదు. ఆ కర్మల వల్ల ఒక జన్మ, ఆ జన్మ ఇప్పుడు వచ్చి పుట్టాను చచ్చిపోయానంటే కష్టం. ఏదో భీష్ముడి వాళ్ళ అన్నగారు వాళ్ళకంటే, భీష్ముడి 8వ వాడు అష్టావసువుల్లో, మిగిలిన 7 మందికి ఆ అవకాశం ఉంది. వాళ్ళకి వాళ్ళు చేసిన కర్మ పాకాన పడి వాళ్ళకి జన్మ అయితే వచ్చింది, పుట్టారు. వెంటనే వాళ్ళ అదృష్టం బాగుంది, గంగాదేవి వాళ్ళ నీళ్ళలో వదిలేసింది, వాళ్ళు మళ్ళీ స్వస్థానానికి వెళ్ళిపోయారు. అందరికీ అవకాశం ఉండదు కదా నాలాంటి వాళ్ళకి, లేదా మన భీష్ముడు లాంటి వాళ్ళకి. పుట్టడం కర్మ పుట్టడంతో అయిపోయిందా? పుట్టిన తర్వాత ఆయువు ఉంటుంది మళ్ళీ, దాన్ని ఆ లైఫ్ ని నెట్టుకొని రావాలి. అందులో ఏవో భోగాలు ఉంటాయి, సుఖ భోగాలు దుఃఖ భోగాలు అనుభవించాలి. భోగం అంటే అనుభవించేది భోగం.
అనుభవించాలి. ఆ రకంగా నడుస్తుంటుంది సైకిల్. తే హ్లాద పరితాప ఫలాహ పుణ్య అపుణ్య హేతుత్వాత్. కాబట్టి ఏమవుతుంది, ఏదో అవిద్య వల్ల రాగాలు ద్వేషాలు, రాగద్వేషాల వల్ల కర్మలు, కర్మల వల్ల ఏదో జన్మ, పుట్టినందుకు ఏదో కొంచెం ఆయుష్, ఆ ఆయుష్ తోటి ఆ జన్మలో ఉన్నందుకు ఏవో ఒకటి అనుభవాలు. అక్కడికి అయిపోయిందంటే కాలేదు, మళ్ళీ 14వ సూత్రంలో దాని ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది మన జీవితం. వీటి వల్ల మనకి ఆహ్లాదం, ఆనందం కలుగుతుంది. ఇవే కర్మల వల్ల ఆ భోగాలన్నీ, హ్యాపీ భోగాలు ఎక్కడుంటాయి, కొన్ని మనకి పరితాపం కలిగించేవి, కష్టం కలిగించేవి కూడా ఉంటాయి. ఆ తర్వాత ఈ ఆహ్లాదం కలిగించేవో పరితాపం కలిగించేవో అయితే ఉంటాయి, ఇవి ఫలితంగా వస్తాయి కదా. వాటి వల్ల జరిగేదేంటి, అవెందుకు వచ్చాయి అంటే పుణ్యమో అపుణ్యమో, ఆ హేతుత్వాత్, ఆ కారణానికి. పుణ్యం వల్ల ఆహ్లాద భోగాలు, సంతోషం కలిగించేవి సుఖాలు, అపుణ్య కర్మలు, పాపకర్మల వల్ల పరితాపం కలిగించే ఫలాలు వస్తాయి. ఇంకా ఈ సైకిల్ కి అసలు అంతమే లేదు. ఇంకా ఆయన 15వ సూత్రంలో కూడా పరిణామం అంటే ఏంటి, ఇంకా తాపాలంటే ఏంటి, అవి సంస్కారాలు ఎట్లా ఉంటాయి, అవి దుఃఖాలు ఏమైతే, గుణాలేంటి, వృత్తులేంటని ఇంకా ఆయన చెప్తూనే ఉంటారు. ఇంకా ఈ సైకిల్లో పడ్డామంటే చక్రంలో బయటపడడం కష్టం. ఇప్పుడు మన ఉద్దేశం, మన లక్ష్యం, మన ధ్యేయం, మన గమ్యం ఏంటి అంటే ఈ సైకిల్లో నుంచి బయటపడ్డం. ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు ఆ సమాధి స్థితి దాకా వెళ్ళి ఆ తర్వాత కుదిరితే ఇంకా దాన్ని అక్కడి నుంచి అటు వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చి ఈ సంసారంలో పడకుండా ఉండే అవకాశం అది తక్కువ ధ్యాన మార్గంలో. కానీ అసలు కనీసం మనసు కుదురుకోవడానికి జ్ఞాన మార్గంలో ఈ అవిద్యని ఛేదం చేసి సంశయాలన్నీ కోసేసి ఆ విద్యలోకి, ఆ జ్ఞానంలోకి వెళ్ళి అక్కడే కూర్చోవడం, అది సాధించాలి. లేకపోతే ఇంక ఈ సూత్రాలు జరుగుతూనే ఉంటాయి ఇంకెన్నాళ్ళకి. ఇక్కడికి వాళ్ళ 14వ సూత్రం దగ్గర ఆపి మనం మళ్ళీ వచ్చే వారం 15వ సూత్రం దగ్గర నుంచి చదువుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.